2024 లో చాలా వరకు మొబైల్ ఫోన్ బ్రాండ్స్ అన్ని కూడా మనకి చాలా అప్డేట్స్ ని తీసుకొచ్చారని చెప్పొచ్చు. కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్స్ ఆఫ్ అప్డేట్స్ తో పోల్చారు అన్నట్లయితే ఎవ్రీ ఇయర్ ప్రతి ఒక్క బ్రాండ్ కూడా ఒక్కొక్క సెగ్మెంట్ ని టార్గెట్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆబ్వియస్ గా వాళ్ళకి సంబంధించినటువంటి సేల్స్ ని పుష్ చేసుకోవాలి అని చెప్పి. సో ప్రీవియస్లీ మనము మొబైల్ ఫోన్స్ లో కెమెరా డిపార్ట్మెంట్ లో చెక్ చేసాం, అలాగే డిజైనింగ్ మీద చెక్ చేసాం, అలాగే బ్యాటరీస్ మీద కూడా మనం చెక్ చేసాము. బట్ ఈ ఇయర్ మాత్రం చాలా ఇన్నోవేషన్స్ అండ్ మన దగ్గర ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ ని తీసుకొని బ్రాండ్స్ చాలా అప్డేట్స్ వాళ్ళ మొబైల్ ఫోన్స్ లో అయితే చేసినాయి. ముఖ్యంగా మారినటువంటి టాప్ పాయింట్స్ గురించి నేను ఈ రోజు ఈ వీడియోలో మీతో డిస్కస్ చేయబోతున్నాను. దాంట్లో మొదటిది వచ్చేటప్పటికే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అంటాం. అఫ్ కోర్స్ యాపిల్ భాషలో దీన్ని యాపిల్ ఇంటెలిజెన్స్ అని కూడా అంటూ ఉంటారు. యాక్చువల్ గా చెప్పాలంటే లిటరల్లీ నథింగ్ బట్ కృత్రిమ మేధస్సు. అంటే మన మొబైల్ ఫోన్ ని ఒక సెగ్మెంట్ లో ఒకలాగా పని చేయించే, అంటే దాంట్లో ఉన్నటువంటి ఒక ట్రాక్ లోనే వెళ్ళాలి అనేటువంటి ఇన్ఫర్మేషన్ ని అందులో ఉన్నటువంటి ఏఐ ఏంటంటే అనాలిసిస్ చేసి దాన్ని డిఫరెంట్ ట్రాక్స్ లో డిపెండ్స్ అపాన్ సిచ్యువేషన్ కి తగ్గట్టుగా బిహేవ్ చేయగలిగేలాగా బ్రాండ్స్ అయితే తయారు చేయడం జరిగింది. ఫస్ట్ ఇలాంటి ఇన్నోవేషన్ లో ఎప్పుడు కూడా యాపిల్ మొదటి ప్లేస్ లో ఉంటుంది. బట్ ఈసారి అందరికన్నా లాస్ట్ పొజిషన్ లో ఉందని చెప్పొచ్చు. లైక్ షామీలో ఉంది, రియల్మీలో ఉంది, అలాగే సామ్సంగ్ లో ఉంది, అలాగే మనకి గూగుల్ కి సంబంధించినటువంటి పిక్సెల్ ఫోన్స్ లో కూడా మనం చూస్తున్నాం. లైక్ సర్కిల్ టు సెర్చ్ అని, ఇవన్నీ కూడా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది కూడా యాక్చువల్ గా మనం ఇంతకు ముందు మాన్యువల్ గా టైప్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకునే వాళ్ళం. ఇప్పుడు ఇది కొంచెం సింప్లిఫై అయింది అండ్ డే టు డే టాస్క్ లో మనం చేసేటువంటి పనులన్నీ కూడా సింప్లిఫై చేయడం కోసమే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా బాగా ఉపయోగపడడం జరుగుతుంది. అండ్ ఇది లాంచ్ అయిన కొత్తలో అండ్ యాజ్ ఆఫ్ నో కూడా ఇది ఫ్లాగ్షిప్ డివైసెస్ లో మాత్రం ఎక్కువగా చూస్తున్నాం. బట్ రీసెంట్ గా లాంచ్ అయినటువంటి రియల్మీకి సంబంధించినటువంటి GT6 లో గానీ, అలాగే షామీకి సంబంధించినటువంటి సివిలో గానీ, సో వీటిలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తున్నారు. బట్ యాజ్ ఆఫ్ నో ఫోటో గ్యాలరీలో వెనకాల ఉన్నటువంటి మనుషులు మాయం చేయడంలో కావచ్చు, ఇలాంటి వాటిలో ఉపయోగపడుతున్నాయి. కానీ మేబీ ఇన్ ఫ్యూచర్ లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మొబైల్ ఫోన్ లో చాలా పనులే మనం చేయబోతున్నాం. ఈవెన్ ఇది మరింత అఫోర్డబుల్ గా కూడా అయ్యేటువంటి అవకాశం ఉంది. సూన్ మేబీ మనము 20-30 వేల రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో కూడా వీటిని చూసినా ఆశ్చర్యపడాల్సిన అయితే లేదు. ఇక మరొక మేజర్ అప్గ్రేడ్ ఈ ఇయర్ లో జరిగింది ఏంటి అంటే, ఒకప్పుడు మనం కేవలం ఫుల్ HD డిస్ప్లేస్ మాత్రమే చూస్తున్నాం. ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద మొబైల్ ఫోన్స్ అన్ని కూడా మనకి 1.5K రెజల్యూషన్ ఉన్నటువంటి డిస్ప్లే తో పాటుగా మనకి 120 హెడ్స్ అనేది వెరీ కామన్. ఈవెన్ ఇప్పుడు రీసెంట్ గా లాంచ్ అయినటువంటి GT6, దీన్ని నేను ప్రమోట్ చేయట్లేదు, బట్ ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో కూడా LTPO ప్యానల్ ని మన ముందు తీసుకొచ్చారంటే సింప్లీ క్రేజీ అనే నా అభిప్రాయం. అండ్ దీంతో పాటు పీక్ బ్రైట్నెస్ సెట్స్ కూడా, అఫ్ కోర్స్ ఇది ఒక గేమే, బట్ అట్లీస్ట్ దానిలో సగం వరకన్నా మనం అవుట్పుట్ వాడుకోగలుగుతున్నాము. అంటే అప్ టు 3000 నిట్స్ దాకా కూడా బ్రైట్నెస్ వెళ్తుంది. అంటే ఒకప్పుడు ఫ్లాగ్షిప్ లెవెల్ ఫోన్స్ లో మాత్రమే చూసేటువంటి ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో మనకి బడ్జెట్ లో సుమారుగా 40 వేల రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ లో కూడా మనం దీన్ని వెరీ కామన్ గా అయితే చూస్తున్నాం. ఇది ఒక మంచి విషయం. అండ్ వీటితో పాటు ప్రతి దానిలో కూడా మనకి PWM డిమ్మింగ్, అంటే పల్స్ విత్ మాడ్యులేషన్ అంటాం, లో లైటింగ్ ఫ్లిక్కరింగ్. ఎందుకంటే ఇవాళ రేపు మనము కంటెంట్ ఎక్కువ కన్సూమ్ చేస్తున్నాం కాబట్టి లో లైట్ లో, ముఖ్యంగా రాత్రి బెడ్రూమ్ లో పడుకునేటప్పుడే మొబైల్ ఫోన్ ఒక 2-3 అవర్స్ పైన యూజ్ చేస్తున్నాం కాబట్టి అలాంటి సందర్భాల్లో ఇది మాత్రం చాలా బాగా ఉపయోగపడటం జరుగుతుంది. ఇంకొక మేజర్ అప్డేట్ ఏంటి అంటే, ఒకప్పుడు మనకి కర్వ్డ్ స్క్రీన్స్ కావాలి అంటే ఫ్లాగ్షిప్ ఫోన్స్ మాత్రమే పర్చేస్ చేయాలి. యాజ్ ఆఫ్ నౌ మీకు 15 నుంచి 20 వేల రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో, 15,000 అంటే మరీ లేదులే కానీ, అంటే ఆ కార్డ్ ఆఫర్లు ఇవన్నీ కలుపుకుంటే నార్మల్ గా అయితే 20 వేల రూపాయల బడ్జెట్ లో కూడా మీకు 3D కర్వ్డ్ స్క్రీన్స్ వస్తున్నాయి. ఇన్ఫాక్ట్ రీసెంట్ గా లాంచ్ అయినటువంటి సివిలో ఏకంగా వీళ్ళు క్వాడ్ కర్వ్ స్క్రీన్స్ అయితే తీసుకొచ్చారు. ఇవి చూడటానికి చాలా ప్రీమియం గా ఇన్హాండ్ ఫీల్ అయితే ఫెంటాస్టిక్ గా ఉండడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ LCD LED స్క్రీన్స్ అయితే మర్చిపోయాం. బట్ ఇప్పుడంతా కూడా మనకి AMOLED అలాగే PLED డిస్ప్లేస్ ని మనం ఎక్కువగా చూస్తున్నాం. ఇంతేకాదు వీటిల్లో మనకి ఫ్రంట్ ప్రొటెక్షన్ కూడా మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ని తీసుకొని వస్తున్నారు. అది కూడా విక్టర్స్ 2 ని. సో ప్రీమియం సెగ్మెంట్ లో ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ లో ఎక్కువగా యూజ్ చేయడం, ఇది కూడా వన్ ఆఫ్ ద బిగ్ అప్డేట్ అని చెప్పొచ్చు. కానీ వీటన్నిటికల్లా నాకు లేటెస్ట్ గా ఇన్నోవేషన్ టెక్నాలజీలో డిస్ప్లే సెగ్మెంట్ లో బాగా నచ్చింది ఏంటి అంటే, సామ్సంగ్ తీసుకొచ్చినటువంటి, అగైన్ ఇది ప్రమోషన్ కాదు, యాంటీ గ్లిర్ ప్రొటెక్షన్ స్క్రీన్ ఉంది చూసారా. అంటే మనము బయటికి తీసుకెళ్ళినా గానీ ఆటోమేటిక్ గా చూడంగానే ఆ రిఫ్లెక్షన్స్ మన మీద చాలా వరకు కట్ ఆఫ్ చేయడం జరుగుతుంది. నిజంగా ఐ లవ్ ద డిస్ప్లే. ఇన్ఫాక్ట్ ఎవరికి తెలియదు, డిస్ప్లేస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడంలో సామ్సంగ్ ఇస్ ద బెస్ట్. ఇక మరొక బిగ్గెస్ట్ అప్డేట్ ఏంటి అంటే, ప్రీవియస్లీ మనకు మొబైల్ ఫోన్స్ లో P2S ఫ్లాష్ రెసిస్టెంట్ టెక్నాలజీ మాత్రమే చూసేవాళ్ళం లాస్ట్ ఇయర్ లో. బట్ ఈ ఇయర్ లో థ్యాంక్ గాడ్ అట్లీస్ట్ IP54 నుంచి మినిమం ఉండేలాగా చూసుకుంటా ఏకంగా 68 ని క్రాస్ చేసి 68 అంటే ఈవెన్ iPhone 15 Pro Max లో ఫ్లాగ్షిప్ లో కూడా మనం ఆ కైండ్ ఆఫ్ టెక్నాలజీని మనం చూస్తుంటాం. అంటే అండర్ వాటర్ 1 మీటర్ వరకు అరౌండ్ 30 minutes దాకా అయితే సస్టైన్ కాగలదు. బట్ రీసెంట్ గా లాంచ్ అయినటువంటి
ఒప్పో F27 Pro Plus లో ఏకంగా IP69 టెక్నాలజీని మన ముందు తీసుకొచ్చారు. బేసిక్ గా ఈ 69 టెక్నాలజీ ఏంటి అంటే వాటర్ రెసిస్టెంట్ తో పాటుగా మీకు హై ప్రెషర్ వాటర్ ఉన్నా, ఈవెన్ వేడి నీళ్ళల్లో అయినా, ఈవెన్ మడ్స్ ఇట్లాంటి వాటన్నిట్లో ఇంకా చెప్పాలంటే IP68 కి మరొక 35% మరింత స్ట్రాంగర్ అని మనం చెప్పుకోవచ్చు. అండ్ IP69K టెక్నాలజీని కూడా ఇంకా చెప్పాలంటే రగ్డ్ ఫోన్స్ లో యూజ్ చేసేటువంటి టెక్నాలజీని ఇప్పుడు ప్రస్తుతం మనం అరౌండ్ 25-30 వేల రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో కూడా చూసే అవకాశం ఉంది. అలా అని చెప్పి నేను ఒప్పో F27 Pro Plus ని ప్రమోట్ చేయట్లేదు, ఎందుకంటే దాంట్లో ఒక రగ్డ్ ఫోన్ టెక్నాలజీ అంటే IP69 టెక్నాలజీ అనేది తప్ప ఇక అందులో ఏది మనకు పనికొచ్చేది అయితే కాదు. అండ్ ఇంతేకాదు మొబైల్ ఫోన్స్ లో నాకు ఆక్వా టచ్ ఫీచర్ కూడా చాలా బాగా అనిపించింది. ఇది బేసిక్ గా ఉపయోగం ఏంటి అంటే మనం వర్షాకాలంలో మనం ఫోన్స్ మాట్లాడుతూ ఉంటాం, ఫోన్ చేస్తూ ఉంటాం, అటు ఇటు వర్షపు చినుకులు అయితే దీని మీద పడుతూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో టచ్ అనేది ప్రాపర్ గా రెస్పాన్స్ కాకపోవటం లేదా రెస్పాన్స్ అయినా కానీ ప్రాపర్ గా దాంతో కమ్యూనికేట్ చేయలేకపోయేటువంటి ఇష్యూస్ అయితే ఎక్కువగా చూస్తుంటాం. బట్ ఇవాళ రేపు మొబైల్ ఫోన్స్ అన్నిటిలో కూడా మనకి ఆక్వా టచ్ ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు. ఇది కూడా ఒక గుడ్ మూవ్ అనే నా అభిప్రాయం. ఇక మరొక బిగ్ అప్డేట్ వచ్చేటప్పటికి బ్యాటరీస్. డే టు డే లైఫ్ లో మనం చాలా మంది ఇబ్బంది పడేది దీని గురించే, ఎందుకంటే 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ 2023 లో హైయెస్ట్, దానికన్నా తక్కువ 4000, 4500, 4300 అలాగే 3700 mAh ఆఫ్ ద బ్యాటరీస్ కూడా మనం చూస్తున్నాం. డిపెండ్స్ అపాన్ మొబైల్ ఫోన్ యొక్క ఫార్మ్ ఫ్యాక్టర్ ని బేస్ చేసుకొని ఈ mAh కెపాసిటీ అనేది బ్రాండ్స్ డిసైడ్ చేయడం జరుగుతుంది. యాజ్ ఆఫ్ నో మీరు చూసారంటే ప్రతి మొబైల్ ఫోన్ లో కూడా ఏకంగా 5500 mAh ఆల్మోస్ట్ అండ్ 6000 mAh ఆఫ్ ద బ్యాటరీస్ ని కూడా మనం చూస్తున్నాం. మళ్ళీ GT6 అయితే ప్రొవైడ్ చేయరు, జస్ట్ ఎగ్జాంపుల్ కింద నేను మీకు చెప్తున్నాను. అండ్ 120 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మనకి కామన్ గా వస్తున్నాయి మెజారిటీ ఆఫ్ ద మొబైల్ ఫోన్ బ్రాండ్స్ అన్నిటి నుంచి. సో ఇది కూడా ఒక మంచి స్టెప్ అని నేను చెప్తాను, ఎందుకంటే 5G వచ్చింది, ఎక్కువ డేటాని యూజ్ చేస్తున్నాం అండ్ బ్యాటరీ కూడా డ్రైన్ చాలా ఫాస్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో హైయెస్ట్ బ్యాటరీ కెపాసిటీతో పాటు హైయెస్ట్ ఛార్జింగ్ కెపాసిటీని కూడా మన ముందు తీసుకొని రావడం వల్ల ఒక గుడ్ అడ్వెంచర్ అని నేను చెప్తాను. అయితే వీటిని పక్కకు పెట్టారు అన్నట్లయితే లైక్ ఐకు, వివో, దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్. ఎందుకంటే వీళ్ళు 120 watts ఆఫ్ ఛార్జర్ మనకు బాక్స్ లో ప్రొవైడ్ చేయడంతో పాటు మనకి పీడీ ఛార్జింగ్ టెక్నాలజీని మన ముందు తీసుకొచ్చారు. బేసిక్ గా మనకి TWS బడ్స్, వాచెస్, ల్యాప్టాప్, ఫోన్ వీటన్నిటిని ఛార్జ్ చేయడానికి ఇన్ని ఛార్జర్స్ ని యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా ఒకే ఒక్క ఛార్జర్ తో ఆన్ ద గో లో మీ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా మీరు రిజాల్వ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా ఒక గుడ్ మూవ్ అనే నా అభిప్రాయం. అండ్ దీని పక్కకు పెట్టారంటే ఇన్ఫినిక్స్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్. ఏంటంటే 17,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో కూడా వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ ఇచ్చేసారు. అది వాడతామో వాడమనే తర్వాత బట్ ఇనిషియల్ గా ఫ్యూచర్ మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా వీళ్ళు 20,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో తీసుకొచ్చారు. అండ్ దీన్ని పక్కకు పెట్టారు అన్నట్లయితే 10,000 రూపాయల మొబైల్ ఫోన్స్ లో లైక్ రియల్మీ, నార్జో సిరీస్ లో ఇట్లాంటి వాటన్నిటిలో 10,000, 11,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో కూడా వీడు వీగన్ లెదర్ ని తీసుకొస్తున్నారు. చూసారా, ఇదైతే సింప్లీ క్రేజీ అనిపిస్తుంది. అంటే కాంపిటీషన్ పెరిగే కొద్దీ దే ఆర్ డూయింగ్ అండ్ దే ఆర్ గివింగ్ అస్ ద బెస్ట్ అనే నా అభిప్రాయం. ఒక బ్రాండ్ అని కాదు, కొన్ని సెగ్మెంట్ లో ఒక బ్రాండ్ లో మొబైల్ ఫోన్స్ బాగుంటాయి, కొన్ని సెగ్మెంట్ లో మరొక బ్రాండ్ లో మొబైల్ ఫోన్స్ మనకు బాగుండడం జరుగుతుంది. ఎనీవే దిస్ ఇస్ ఆల్సో గుడ్ మూవ్. మరొక మేజర్ థింగ్ ఏంటి అంటే ప్రాసెసర్ లో వీళ్ళు ఏం పెద్దగా అప్డేట్ అయితే చేయట్లేదు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ప్రాసెసర్ నే పేర్లు మార్చి లేదా దాని వెనకాల తోకలు తగిలిచ్చి మనకు కొత్త ప్రాసెసర్స్ అని చెప్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఆ ప్రాసెసర్ ఏ బడ్జెట్ లో లాంచ్ అయిందని మనకు తెలుసు కాబట్టి ప్రైసింగ్ పెట్టే దగ్గర ఇబ్బంది పడతారని చెప్పి వీటిని పక్కకు పెడితే వివో, ఐకు లాంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో డెడికేటెడ్ సెకండరీ చిప్స్ ని మనం ముందు తీసుకొస్తున్నారు. ముఖ్యంగా గ్రాఫిక్స్ మీద అలాగే గేమింగ్ ఆడేటప్పుడు. అండ్ ఇన్ఫినిక్స్ లాంటి కంపెనీస్ వచ్చేటప్పటికి ఏకంగా ఛార్జింగ్ టెక్నాలజీ మీద చిప్స్ అయితే మనం ముందు తీసుకొస్తున్నారు. బేసిక్ గా ఈ చిప్స్ ఉండటం వల్ల ఆ సెగ్మెంట్ యొక్క లైఫ్ పెరగడంతో పాటు దాని యొక్క పెర్ఫార్మెన్స్ అనేది మరింత ఇంప్రూవ్డ్ గా ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. ఎనీవే ఈ కైండ్ ఆఫ్ టెక్నాలజీ కూడా గుడ్ మూవ్ అనే నా అభిప్రాయం. ఇక ఫైనల్ గా మరొక కీ ఎలిమెంట్ ఏంటి అంటే మొబైల్ ఫోన్స్ అనగానే కెమెరాని మనం మెజారిటీగా చూస్తుంటాం, సెకండరీ డిస్ప్లే. అఫ్ కోర్స్ డిస్ప్లే కొంతమంది ప్రైమరీ చూస్తుంటారు, బట్ కెమెరా సెగ్మెంట్స్ లో ఒకప్పుడు మనము 108 మెగాపిక్సెల్, 200 మెగాపిక్సెల్ అని ఎక్కువగా చూసేవాళ్ళం. యాజ్ ఆఫ్ నో మీరు చూసారంటే మెజారిటీ ఆఫ్ ద బ్రాండ్స్ అన్ని కూడా మనకి 50 మెగాపిక్సెల్ తీసుకొని రావడం జరిగింది. దీనికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే 108 మెగాపిక్సెల్, 200 మెగాపిక్సెల్ ఇవన్నీ పిక్సెల్ బిన్నింగ్ మీద పనిచేస్తాయి. ఇది కూడా పిక్సెల్ బిన్నింగ్ మీద పనిచేస్తుంది, కానీ దానికన్నా బెటర్ షార్ప్నెస్, బెటర్ క్వాలిటీ, ముఖ్యంగా చెప్పాలంటే అపర్చర్ మీద చాలా బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. లో లైటింగ్ లో ఫోటోగ్రాఫ్స్ అయితే ఫెంటాస్టిక్. ఇవాళ రేపు వచ్చినటువంటి మొబైల్ ఫోన్స్ అన్ని కూడా ఇది DSLR తీసారా లేదా నార్మల్ ఫోన్ తో తీసారా అనేది ఆల్మోస్ట్ కనిపెట్టడం కూడా కష్టమైన నా అభిప్రాయం. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ లో కూడా ముఖ్యంగా ప్రీవియస్లీ మనకి 5 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ వాడేవాళ్ళం. ఇప్పుడు కనీసం అట్లీస్ట్ వీళ్ళు 8 మెగాపిక్సెల్ వస్తున్నారు. 8 మెగాపిక్సెల్ కూడా నాట్ సూటబుల్, వీళ్ళు అట్లీస్ట్ 12 మెగాపిక్సెల్ కన్నా వెళ్ళాలి. బట్ అట్లీస్ట్ 2 మెగాపిక్సెల్, 5 మెగాపిక్సెల్ కన్నా ఇది ఫార్ బెటర్ అనే నా అభిప్రాయం. అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా మెజారిటీ ఆఫ్ ద సెన్సార్స్ అన్నిట్లో కూడా ప్రొవైడ్ చేయడం కూడా గుడ్ మూవ్ అనే నా అభిప్రాయం. సో ఈ విధంగా ఇన్ని అప్డేట్స్ లో ఈ సంవత్సరం 2024 లో చాలా
చాలా వరకు మొబైల్ ఫోన్స్ అయితే అప్డేట్ అవ్వడం జరిగింది. ఇంకా మేబీ 2025 లో మరిన్ని అప్డేట్స్, ఈవెన్ మరింత బడ్జెట్ ఫ్రెండ్లీగా మొబైల్ ఫోన్స్ మన ముందుకు వచ్చినా గానీ ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. ఇప్పుడు చెప్పినటువంటి వీటన్నిటిలో కూడా మీకు ఏ అప్డేట్ చాలా బాగా అనిపించింది, ఏ సెగ్మెంట్ లో బాగా అప్డేట్ అనిపించింది, లెట్ మీ నో. ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు అన్నిటికీ కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.